హాయ్ అండి. హాయ్. లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం చాలా బాగుంటుందని అభిప్రాయం ఉందమ్మా. బాగా చేస్తాడు, అందుట్లో ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళని చిన్న నుంచి పెద్ద దాకా నుంచి వికలాంగుల కాడి నుంచి అంగవైకుల కాడి నుంచి అందరినీ కూడా సమయాన్నంగా పిలిచి ప్రజలు ఎవరి కోరికలు ఏంటి, ఎవరి ఒక్క విధానాలు ఏంటి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉందా అని మొత్తం ప్రజా దర్బార్లో మొత్తం అడిగి క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళ యొక్క విధానాలని చేస్తానికి ముందుకు వెళ్తాడని ఈ ప్రజా దర్బార్ అని పెంపొందిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్కి ఏ సమస్యతో వచ్చారు? మా సమస్య ఒక అది మీతో మాట్లాడకూడదు, సార్తోనే మాట్లాడాలి. అది సార్తోనే మాట్లాడతాం. అది ఇది మేమైతే మా యొక్క బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? నెంబర్ ఆఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని కూల్చడు, ఎవరిని ఏం చేయడు, ప్రజలకి డెవలప్మెంట్ చేస్తాడు, ప్రజలకి యూత్కి అంతా చాలా పెంపొందిస్తాడు. యూత్కి చాలా ఉంటుంది, జాబులు వస్తాయి. ఆయన ఆ కోణంలో చూస్తాడు. ఆయన ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళాడు. నలుగురిని హైటెక్ లాగా చేయాలని ప్రజలకి యువతకి మన యొక్క రాజధానిని డెవలప్మెంట్ చేస్తాడని చెప్పేసి బాగా ఆశలు ఉన్నాయి. చేస్తాడు కూడా, చేసి చూపిస్తాడు కూడా. అమరావతిని బాబు గారు ఎలా డెవలప్ చేయబోతున్నారు? మరొక సింగపూర్ లాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే జరిగింది. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? నెంబర్ ఆఫ్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్గా ఇండియాలో నెంబర్ ఆఫ్గా ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటండి? వాళ్ళ యొక్క వేకరీ అరాచకాలు, రౌడీయిజం, దౌర్జన్యం, దానివల్ల వాళ్ళు చాలా ఇదైపోయారు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన శాంతిపరుడు, దేనికి దానికి ఒక సెట్ వర్క్ చేసుకుని ఉన్నాడు. అలా అడిపోడు, అలా కక్షాపులకి వెళ్ళాలంటే ఈ పాటికి చాలా జరిగాయి. వెళ్ళడు. సామ్యంగా సౌమ్యంగా ముందు డెవలప్మెంట్ చూస్తారు. డెవలప్మెంట్ చూసిన తర్వాత దాన్ని అది సెకండరీ. ఇప్పటి వరకు ఆయన గారు సౌమ్యంగా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. కాంట్రవర్సీకి వెళ్తే ఏముందమ్మా, నష్టమే. కానీ ఆయన ఈ రోజుకి కూడా వాళ్ళందరినీ అంత ఇచ్చేసినా కూడా ఆయన తోరి కాంట్రవర్సీకి వెళ్ళడు కూడా. డెవలప్ చేసి దాని పరిణామం న్యాయంగా చేయగలుగుతాడు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? నక్కకి నాగలోకాలంత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పేది ఏం లేదు. ప్రజల మనిషి. ఆయన ఒక ఉన్న స్థాయిని మనం ఆయన గురించి మాట్లాడటం కూడా ఎక్కువే. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆ రోజు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ నేనున్నాను అని రోడ్డు మీదకి వచ్చిన నిలబడిన ఒరిజినల్ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే ఈజ్ బ్రాండ్. అలాంటి గొప్ప వ్యక్తి. ఆయనకి బంధుత్వాలు ఏముండవు. ప్రజానాడి కావాలి. ఆయనకి ప్రజలను పెంపొందిస్తారు. ప్రజా వేకిరి ఆయన గారు. బాబు గారే స్వయంగా ఒక సీఎం అయి ఉండి ప్రజల్లోకి వెళ్ళి పింఛన్ ఇచ్చారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? దానికి చాలా హ్యాపీ మేడం. ఈ వాలంటీర్లే కాదు, ప్రజలు తెలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ప్రజల దగ్గర నుంచి సోమరపోతులు కాదు, ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ప్రతి ఒక్క కార్యకర్త వెళ్ళాడు. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వచ్చి బయటికి వచ్చి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఆయన అడ్మిషన్కి టాప్ మోస్ట్ అంబాసిడర్. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ.